Hi, welcome to Gia Creations and Kitchen Hours. Today preparing mutton curry. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ స్పైసెస్ యాడ్ చేద్దాం. 2 లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం నూనె హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి అల్లం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అల్లం మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఒక సైడు బగారా రైస్ పెట్టాను, కుక్ అవుతుంది. కొంచెం పుదీనా వేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నా. నేనైతే 1/2 kg మటన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg మటన్ వేసాను. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఆ మటన్ నుండి వాటర్ అంతా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్. మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్, కారాన్ని మీరు వేసుకోవచ్చు. 1.5 స్పూన్ వేసుకున్నాను నేను సాల్ట్. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టి వదిలేయండి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. తర్వాత ఆల్రెడీ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుంటున్నాను.
మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఇలానే చేస్తున్నాను మటన్ కర్రీ. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా డ్రై అయిపోయి దగ్గరికి అయింది కర్రీ. మనం పీస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like and share, subscribe my channel. Thank you for watching.